నేను ఈరోజు క్యారెట్ పెసరపప్పు అండి కొబ్బరి అండి ఇది కూట్లాగా చేస్తున్నాను. ఇదిగోండి క్యారెట్ నేను ఒక పావు కేజీలా తీసుకున్నాను. ఇవి ముక్క కొబ్బరి అండి, కొంచెం కొత్తిమీర అండి. ఇదిగో పెసరపప్పు కొంచెం సగం ఉడికినట్టు ఉడకబెట్టుకున్నానండి. ఇది దీంట్లోనేమో ఒక ఉల్లిపాయ వేసాను, 3 పచ్చిమిరపకాయలు అండి, ఇది జీలకర్ర అండి, కొంచెం ఆవాలండి, కొంచెం ఇంగువ అండి, ఇగో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. మనం ఇది తిన్నప్పుడు ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ తిన్నప్పుడు మనము వేసుకోవసరం లేదండి. మనము ఉట్ట అల్లం వేసుకుంటే చాలు. ఇది వ్రతాల్లో కూడా మనం చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది దేంట్లో రొట్టెతో అవ్వండి, అన్నంతో సాంబార్ చేసుకొని ఇలా చేసుకుంటే చాలా హెల్తీ. ఇది వెయిట్ లాస్ వాళ్ళకు కూడా చాలా మంచిది. ప్రోటీన్ ఉంది, ఐరన్ ఉందండి, ఏ విటమిన్ ఉంది. క్యారెట్ కదా చాలా అన్నిటికీ మంచిదండి. ఇది ఇక కొంచెం పసుపు వేసానండి. ఇదిగోండి ఒక మనం టేస్ట్కి తగ్గ కారము, పచ్చిమిరపకాయలు ఎలాగే వేసాం కదా, ఒక స్పూన్ కారం వేసానండి చిన్న స్పూన్ తోటి. ఇదిగోండి ధనియాల పౌడరు చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు వేసానండి. ఇదిగోండి ఇలాగా ఇది వేసిన తర్వాత మనమేమో ఇదిగోండి ఇది వేసుకోవాలి, క్యారెట్ వేసుకోవాలండి. క్యారెట్ వేసుకు కొంచెం ఇలాగ కొంచెం నీరు వేసుకోవాలి. ఇలాగ వేసుకోవాలండి. క్యారెట్ కూడా వేసుకోవాలి. క్యారెట్ కొంచెం టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుంటాం, ఉప్పు వేసుకుంటాం కదా. ఇది కొంచెం సగం వేగిన తర్వాత మనం పెసరపప్పు వేయాలండి. పెసరపప్పు వేయాలి. పెసరపప్పు వేసిన తర్వాత కొంచెం బాగా వేగుతుంది కదా. ఈ వేగిన తర్వాత అప్పుడు లాస్ట్లో కొబ్బరి వేసుకోవాలండి. టేస్ట్ చూసుకొని మనము ఉప్పు వేసుకోవడమేనండి. ఇలాగా ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది కూర. అందరూ మీరు కూడా చేస్తారనుకోండి, చాలామంది చేస్తారు పప్పు వేసి. ఒక్కొక్కరికి నేను పెసరపప్పు వేస్తాను, కొంతమంది కందిపప్పు కూడా వేస్తారు, అలా కూడా చేస్తానండి. ఇది చాలా బాగుంటుంది అన్నిట్లో కూడాను. ఇదిగోండి ఇది బాగా వేగిన తర్వాత మనం పెసరపప్పు వేయడమేనండి. మనము ఇది కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఇలాగ మూత పెట్టి మనము వదిలేయాలండి. వదిలిన తర్వాత ఇది మెత్తగా అవుతుంది కదా, అప్పుడు మనం పెసరపప్పు వేసుకోవాలండి. పెసరపప్పు వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలాగా లాస్ట్లో కొబ్బరి కూర వేసుకోవాలండి. ఎప్పుడు ఎక్కువ యాగవసరం లేదు. ఇదిగోండి పెసరపప్పు కూడా ఇలాగ వేసేసుకోవడమేనండి. ఇదిగోండి నేను సగం ఉడకబెట్టాను కదా, ఈ పెసరపప్పు వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇది బాగా కలుపుకొని మనం ఉప్పు వేసుకోవడమేనండి. సగం ఉడికిపోయింది కాబట్టి ఇంకా ఇది కూడా క్యారెట్ కూడా మనం ఉడకబెట్టాం, తొందరగా ఉడికిపోద్ది కూడా. ఇదిగోండి టేస్ట్కి తగ్గ సాల్ట్ అండి, కరివేపాకు వేసాను, అన్నీ వేసాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీరను ఇది వేసుకోవడమేనండి, కొబ్బరినండి. ఇది చాలా బాగుంటుంది, అన్నిటికీ మంచిది, హెల్తీ కూర అనమాట. థ్యాంక్ యూ సో మచ్.